అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నైతికంగా ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే అల్ అరాఫ్లో ఈ విషయాలను గురించి తెలియజేయటం జరుగుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నారు: ప్రవక్త మన్నింపుల వైఖరిని అవలంబించు, మంచిని ప్రబోధిస్తూ ఉండు, మూర్ఖులను పట్టించుకోకు. నైతికంలో ఉన్నతమైనటువంటి నైతికతను అంతిమ దైవ గ్రంథం ఖురాన్ తెలియజేస్తుంది. సోదరులారా, సోదరిమణులారా, మొదటిగా నైతికతలో భాగము మన్నింపుల వైఖరిని అవలంబించు. అంటే ఇక్కడ మన్నించటం అనేది గొప్ప లక్షణం అని చెప్పి తెలియజేయటం జరుగుతుంది. అంటే ఎవరైనా క్షమించండి అని చెప్పి మనల్ని చెప్పినప్పుడు వారిని క్షమించడము, లేదంటే వారు మనల్ని అడగకపోయినా వారిని తప్పు చేసినప్పుడు క్షమించి వేయడం అనేది ఇది మన్నింపుల వైఖరిని కలిగి ఉండటం. మరి ఈ యొక్క మన్నింపుల వైఖరిని కలిగి ఉండటం అంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం మన్నిస్తున్నామంటే మనం లాభం పడుతున్నాము. అంటే ఒకళ్ళు మనకు ద్రోహం చేసినప్పుడు, లేదంటే మన మనసుని గాయపరిచినప్పుడు, లేదంటే మనకు ఏదైనా మాట అన్నప్పుడు, అయినప్పటికీ మనం వాళ్ళని మన్నిస్తున్నామంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనమందరం కూడా మన్నింపుల వైఖరిని కలిగి ఉండాలి. క్షమించడం అనేది గొప్ప లక్షణం. క్షమించండి అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. అలాగే క్షమించి వేయడానికి కూడా చాలా గొప్ప మనసు ఉండాలి. కాబట్టి మొదటి నైతికత ఏమిటంటే అది మన్నింపుల వైఖరిని కలిగి ఉండాలి. అలాగే రెండవది నైతికంగా మంచిని ప్రబోధిస్తూ ఉండాలి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథంలో అనేక చోట్ల చెప్పడం జరిగింది. బిల్ మారూఫి వయన్హౌన అనిల్ మున్కర్. అంటే ఎప్పుడు కూడా మంచి గురించి తెలియజేస్తూ మంచిని ప్రబోధిస్తూ ఉండాలి, చెడును నిర్మూలిస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అరబ్బీలో వాక్యంలో ఉర్ఫ్ అని ఉంది. అంటే అర్థం మారూఫ్ అంటే మంచిని ఎల్లప్పుడూ ప్రబోధిస్తూ ఉండాలి. ఒకవేళ మనం మంచిని ప్రబోధిస్తున్నటువంటి సమయంలో మనకు ఏదైనా అవకాశం ఉండి ఏదైనా బాధ కలిగినా సరే, ఎవరైనా ఏదైనా అన్నా సరే వారిని మనం క్షమిస్తూ ముందుకు పోవాలి. అలాగే మంచిని ప్రబోధించడం వల్ల మనకు రెండు ముఖ్యమైనటువంటి లాభాలు జరుగుతాయి. ఒకటి, మంచిని ప్రబోధించడం వల్ల సమాజంలో మంచి జరుగుతుంది. మన చుట్టూ ఉండేటటువంటి సమాజం మంచికి గురవుతుంది, మంచి జరుగుతుంది, మంచిగా అవుతుంది. అలాగే రెండవది, మనము బోధిస్తూ ఉంటాము కాబట్టి మనము కూడా మంచి అలవాట్లను, మంచి జీవితాన్ని మనం అలవర్చుకుంటాము. అలాగే ఈ రెండు చేయటం వల్ల కలిగేటటువంటి ముఖ్యమైనటువంటి లాభం ఏమిటంటే అది ఇహ మరియు పరలోకాల్లో మనకు సాఫల్యం కలుగుతుంది. కాబట్టి మంచిని మనం ప్రబోధిస్తూ ఉండాలి అని చెప్పి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నైతికంగా ఈ రెండో విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే మూర్ఖులను పట్టించుకోకు అని చెప్పడం జరుగుతుంది. మూడో విషయం, మొదటిది మన్నింపుల వైఖరిని కలిగి ఉండాలి, రెండవది మంచిని ప్రబోధిస్తూ ఉండాలి, మూడు మూర్ఖులను పట్టించుకోకూడదు. ఈ విషయాన్ని మంచిని ప్రబోధిస్తూ మనము మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చిన మీదట కూడా ఇతరులు ఎవరైనా వారు మనం చెప్పినటువంటి మాట నచ్చకపోతే, వారు పిడివాదనకు దిగితే అటువంటి అజ్ఞానులతో వాదోపవాదాలు జరిపి మన విలువైనటువంటి కాలాన్ని వృధా చేయకుండా అలాంటి మూర్ఖులను ఉపేక్షించడం మంచిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ కలిగి ఉండవలసినటువంటి ఈ ముఖ్యమైనటువంటి మూడు విషయాలు, అలాగే ఈ సమయంలో ఈ మూడు విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఈ మూడు లక్షణాలు మనం నైతికంగా కలిగి ఉన్నప్పుడు శైతాను తరపు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగితే మనం అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి. అంటే ఈ నేపథ్యంలో మనం ఎంతో ఓర్పుతో, నేర్పుతో వ్యవహరించాలి. ఈ అవకాశాన్ని అదునుగా భావించి శైతాను మమ్మల్ని రెచ్చగొడతాడు. ప్రత్యర్థుల పట్ల పరిపరి ఆలోచనల్ని రేకెత్తించి మీలోని ప్రతీకార భావాలను పరాకాష్ఠకు చేర్చే ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల
మనకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం శైతాను ప్రేరణల నుంచి, ఆ యొక్క కవ్వింపుల నుంచి అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉండాలి. తద్వారానే మనము నైతికముగా మనము ఇహ మరియు పరలోకంలో సాఫల్యం పొందవచ్చు. నైతికం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, నైతికత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు సమాజంలో మనకు గౌరవము, అలాగే పరలోకంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కలిగిస్తాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఈ విషయాలపై ఆలోచించి ఆచరించి ఇతరులకు తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే నైతికంగా మనం జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.